తేజస్ మార్క్ 1 పేలోడ్ కెపాసిటీలో ఏదైతే టెస్ట్ చేశారో దాంట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని అన్నారు. ఈ పేలోడ్ కెపాసిటీ అంటే మిసైల్స్ క్యారీ చేయడం ఒక్కటేనా సార్, లేకపోతే దీంట్లో ఇంకేమన్నా కూడా ఉంటుందా? ఒక పక్కన ఇంజిన్ డిలే అయింది, దానివల్ల ప్రొడక్షన్ డిలే అవుతుంది అని ఒక కన్సర్న్ ఎవరికైతే ఉందో అలాంటి టైంలో ఇది రావడం ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చా? అంటే మనకు ఎయిర్ ఫోర్స్ సంబంధించి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, ఫస్ట్ అది తెలుసుకుందాం. ఒక టర్మినాలజీ ఏంటంటే MTOW అంటారు. MTOW అంటే మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్. అంటే అది ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాక్సిమం ఎంత బరువు దానిలో పెట్టగలం మనము. అంటే దాంట్లో ఇంధనం కావచ్చు లేదా అస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఎంత వెయిట్ లో అది టేక్ ఆఫ్ అవ్వగలదు, వెళ్ళి పర్ఫెక్ట్ గా మళ్ళీ అది చేయవలసిన పనులన్నీ చేసి సురక్షితంగా మళ్ళీ తిరిగి రాగలదు అన్నదానికి ఒక ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి ఒక లిమిట్ ఉంటుంది. తేజస్ కి 13.5 టన్నుల కెపాసిటీ అని చెప్పి ఎక్స్పర్ట్స్ అందరికి నిర్ధారించారు. 13.5 టన్నుల దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా చేసిన టెస్ట్ లో 14.2 టన్నుల వరకు దాని కెపాసిటీ ఉంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే దాని కెపాసిటీ మించి దాంట్లో ఇంధనం కానీ, పెట్రోల్ కానీ, లేదా దాని వెపన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టగలుగుతాం. అడిషనల్ కెపాసిటీ ఉండడం వల్ల దాని రేంజ్ పెరుగుతుంది. బహుశా 300 కిలోమీటర్లు 350 కిలోమీటర్ల దాకా వెళ్ళి పని చేసి రాగలిగినటువంటి కెపాసిటీని బహుశా 500 కిలోమీటర్ల దాకా మనం తీసుకెళ్ళగలం. లేదా దాని వెపన్స్ ఎక్కువ క్యారీ చేసిందంటే సేమ్ 300 కిలోమీటర్లోనే నార్మల్ గా వాళ్ళ పార్ట్స్ లో 6-7 మిసైల్స్ తీసుకెళ్ళగలిగింది. బహుశా ఇంకా అడిషనల్ మిసైల్స్ తీసుకెళ్ళగలరు, అడిషనల్ అమ్యునిషన్ తీసుకెళ్లి డెలివరీ చేయగలిగిన కెపాసిటీ ఉండొచ్చు. ఇవి దానిలో ఉన్నటువంటి అడిషనల్ బెనిఫిట్స్. దాంట్లో దీనికి ఇంకా ఏంటంటే కనుక దానికి మామూలుగా మన గతంలో కూడా మనకి ఆపరేషన్ సింధూర్ కూడా చూసాం. పాకిస్తాన్ సైడ్ వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ ఏం చూపించారంటే మన ఒక ఫ్రాన్స్ లో తయారైనటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కింద పడిపోయింది చూపించారు. ఇదే రఫాయిల్ కొట్టామా. ఆఫ్ కోర్స్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమో రఫాయిల్ కూడా తయారుగా అవ్వకుండా ఎప్పుడో డేట్ దాని మీద ఉంది. దాన్ని అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్ అంటే మామూలుగా దాని వింగ్స్ లో కానీ దాని లోపల ఫ్యూయల్ ఎంత పెట్టుకుంటామో దానికి కాకుండా అడిషనల్ గా ట్యాంక్ పెట్టి పంపించగలరు. అడిషనల్ ట్యాంక్ పెట్టారంటే దానికి నార్మల్ కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ ఎక్కువ ఫ్యూల్ తోటి వెళ్ళగలరు. రిటర్న్ వస్తున్నప్పుడు లేదా దానికి అవసరం లేనప్పుడు దాన్ని జెట్టిషనింగ్ అంటే దాన్ని కింద పడేస్తారు. ఆకాశం నుంచి దాన్ని పడేసి మామూలుగా వాళ్ళు యాక్షన్ చేసుకుని రాగలరు. కాబట్టి అటువంటి కెపాసిటీ కూడా మనం తేజస్ లో పెట్టుకోగలం. కాబట్టి నార్మల్ గా 13.5 టన్ నుంచి 14.2 టన్స్ దాకా, అంటే రమారమి ఇంకా 0.7 టన్స్ దాన్ని ఎన్హాన్స్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకున్నామంటే చాలా అద్భుతమైన విషయం. దాని కెపాసిటీ రోజు రోజుకి పెరుగుతోంది, దాని యొక్క టెక్నాలజీ పెంచుకుంటున్నాం. కాబట్టి ఆ దృష్ట్యా దీని రాబోయే నెక్స్ట్ MK1A కావచ్చు లేదా వర్షన్ 2 కావచ్చు, వీటిలో ఇంకా ఎన్హాన్స్మెంట్స్ రాబోతున్నాయి. దాని కెపాసిటీ పెరగదు. దాని ఫ్యూసలాజ్ యొక్క టెక్నాలజీ పెరుగుతోంది, దాని యొక్క కెపాసిటీ పెంచుకుంటున్నాం. 2 ఉన్నటువంటి వాటిలోనే మనకు భారతీయ జుగాడ్ అంటాం కదా, దాన్ని ఎలా మనం దాన్ని ఫోర్స్ మల్టిప్లయర్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపెట్టగలము, దీనికి దాంట్లో మాక్సిమం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలం అన్నది మనం అచీవ్ చేస్తున్నాం. అందుకని తేజస్ అన్నది ఇప్పుడు మనకు F404IN-20 ఏదైతే మనకు అమెరికా మీద డిపెండెన్సీ ఉన్నదో ఆ డిపెండెన్సీ అలా ఉండగా ఆ ఉన్న కెపాసిటీ తోటే మనం ఎన్హాన్స్మెంట్స్ మన భారతదేశం మనం చేసుకోగలుగుతున్నాం. భారతీయ జుగాడ్ అన్నది ఇక్కడ చూపించగలుగుతున్నాం. కాబట్టి ఇది మనకు క్రమేపీ రాబోయే కొన్ని సంవత్సరాలలో తేజస్ అన్నది ఒక చాలా పవర్ఫుల్, మోస్ట్ రిలయబుల్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ గా తయారు చేయడానికి మనం దీన్ని తీర్చిదిద్దుతున్నాము. కాబట్టి మన HALని తర్వాత మన సైంటిస్టులని వీళ్ళందరినీ కూడాను ఈ దృష్ట్యా అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.